ఎవ్రీవన్. మనం యూనియన్ బ్యాంక్ డిపాజిట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూసుకుందాం. ఇక్కడ మనకు పైన చూసుకున్నట్టయితే ఫామ్లో ఇక్కడ డేట్ అనేది చూపిస్తుంది. డేట్ అంటే మీరు ఏ రోజైతే అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారో సో ఆ రోజుకి సంబంధించిన డేట్ అనేది ఈ బాక్స్లో మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఈ బాక్స్లో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, సో మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అనమాట. సో మీకు మీ బ్యాంక్ ఖాతాకి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఉంటుందన్నమాట ఫ్రంట్ పేజ్లో. ఆ ఫ్రంట్ పేజ్లో అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు నగదు వివరాలు క్యాష్ నోట్స్ అని చూపిస్తుంది కదా, అంటే మీరు ఒక డినామినేషన్స్ అని ఎంటర్ చేయాలి. 500 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 50 నోట్స్ ఎన్ని, 100 నోట్స్ ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ అనేది ఇక్కడ సైడ్స్కే చేయాలన్నమాట. సైడ్స్కి వేసుకున్న తర్వాత సో ఇక్కడ టోటల్ ఎంత అయింది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్. తర్వాత సిన్ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ అనమాట. తర్వాత ఇక్కడ మనకు బ్రాంచ్ అని చూపిస్తుంది కదా, అంటే ఆ బ్యాంక్ అనేది ఏ బ్రాంచ్లో ఉంది, అంటే ఏ ఊరిలో ఉంది, ఏ మండల్లో ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను సపోజ్ కామారెడ్డి అని ఎంటర్ చేసాను. తర్వాత ఫర్ ది క్రెడిట్ ఆఫ్, అంటే ఎవరి ఖాతాలో మీరు ఈ డబ్బులు అనేది జమ చేస్తున్నారు సో వాళ్ళ యొక్క పేరు అనేది ఎంటర్ చేయాలి. మీ పేరు అయితే మీ పేరు, అంటే మీరు సెల్ఫ్గా ట్రాన్స్ఫర్ అకౌంట్ వేసుకున్నారు కాబట్టి మీ పేరు అనమాట. తర్వాత ఇక్కడ మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు. సో ఇక్కడ నాకు టోటల్ 10,000 అయింది. సో ఇక్కడ నేను రూపీస్ ఇన్ వర్డ్స్ అని ఉంది కదా, సో నేను 10,000 రూపీస్ ఓన్లీ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఈ బాక్స్ ఎటువంటి ఫిల్అప్ అయితే చేయొద్దు అనమాట. సో ఇది అధికారులు ఎవరు చూసుకుంటారు. సో సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ కూడా తేదీ, మళ్ళీ బ్రాంచ్ అయింది, తర్వాత మళ్ళీ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేయాలి. ఎవరి ఖాతాలో అయితే చేస్తున్నారో సో వాళ్ళ యొక్క పేరు. తర్వాత ఇక్కడ క్యాష్ ఆర్ చెక్ అని అడుగుతుంది. క్యాష్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఇక్కడ అమౌంట్ రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు, మ్యాండేటరీ కాదు. సో క్యాష్ అని రాస్తే సరిపోతుంది. ఒకవేళ చెక్ ద్వారా అయితే చెక్ అని రాయాలి. తర్వాత సేమ్ మీరు ఒకవేళ చెక్ ద్వారా డిపాజిట్ చేస్తున్నట్టయితే సేమ్ ఇక్కడ బ్రాంచ్, డ్రాను, చెక్ నెంబర్ అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను చెక్ ద్వారా డిపాజిట్ చేయడం లేదు, ఓన్లీ క్యాష్ ద్వారా చేస్తున్నాను కాబట్టి రాయడం లేదు. సో తర్వాత సేమ్ ఇక్కడ క్యాష్, తర్వాత అమౌంట్ ఎంత డిపాజిట్ చేస్తున్నారు. సో ఇక్కడ అక్షరాల రూపీస్ ఇన్ వర్డ్స్ అని 10,000 రూపీస్ అని చెప్పేసి ఎంటర్ చేశాను. సో ఇక్కడ లావాదేవీ నిర్వహించే అధికారి, అంటే ఎవరైతే క్యాషియర్ అయితే ఉన్నాడో, బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడో అతను మాత్రమే ఇక్కడ సిగ్నేచర్ అయితే చేస్తారనమాట. మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ రిసిప్ట్ అయితే మనకి ఇది ఇస్తారనమాట. సో ఈ విధంగా మనమైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు అనమాట డిపాజిట్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.